అనగనగా ఒక ఊరు పొద్దంతా అడవిలో కాయ కష్టం చేసి ఇంటి బాట పడుతున్నారంతా. సంధి చీకట్లో సడన్గా ఒక అలజడి. అప్పటిదాకా అందరిలో బాగా మాట్లాడిన ఒక మహిళ ఇంటికి చేరగానే వింతగా ప్రవర్తించడం చూసి అంతా షాక్ అయ్యారు. చంద్రముఖి మళ్ళీ వచ్చిందా లేదంటే కాంచనకి కజినా? ఆ రేంజ్లో అందరినీ హడలెత్తించింది ఆమె. అంతే, ఊళ్ళో వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు. దెయ్యం పట్టింది, భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని తీసుకువెళ్లారు. ఎంతటి దెయ్యాలనైనా చిటికలో వదిలించే హిస్టరీ అయింది. దెయ్యాన్ని తరిమేశాడు, కానీ ఆ తర్వాతే ఊహించని షాక్ జరిగింది. ఏంటో చూడండి. ఇది అల్లూరు జిల్లాలోని పెద్దబయలు మండలంలో ఉన్న చుట్టుమెట్ట అనే ఒక చిన్న గ్రామం. కూలీనాలి చేసుకుని బతికే మనుషులు, కల్మషం లేని మనసులు ఉండే ప్రాంతం. పని ఇల్లు తప్ప వేరే లోకమే తెలియని ఈ గ్రామానికి ఇప్పుడు దెయ్యం భయం పట్టుకుంది. అకారణంగా జనాలు చనిపోతుండడం వణుకు పుట్టిస్తోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చావులకు కారణం నిజంగా దెయ్యమేనా? అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు ఇక్కడున్న జనం. లేటెస్ట్ గా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మయూరి సినిమానే మించిపోయిందంటున్నారు. అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి, చుట్టూ చెట్లు ఊగుతున్నాయి. అప్పుడే బయటకొచ్చింది ఆనాసమ్మ. పని మీద అడవిలోకి వెళ్ళింది. ఆమె అలా అడవిలోకి ఎంటర్ కాగానే పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఒక్కటే కేకలు. ఏంటి, ఏం జరిగింది అంటూ ఏంటా శబ్దం అంటూ జనమంతా గుమిగూడారు. అప్పుడే గట్టిగా మొత్తుకుంటూ ఊర్లోకి వచ్చింది ఆనాసమ్మ. ఆ సాయంత్రం నుంచి మొదలు ఆమె పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది ఆనాసమ్మ. ఆమెలో మార్పును గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక భూత వైద్యుడిని పిలిపించారు. ఈమెకు పట్టింది దెయ్యమే, ఈజీగా తరిమేస్తామంటూ పొలిమేర సినిమా రేంజ్ లో ఓ సెట్ వేసి పూజలు కూడా స్టార్ట్ చేశాడు ఆ భూత వైద్యుడు. గాలి వదిలించే సమయంలో గట్టిగా పట్టుకోవడానికి ఓ మనిషి ఆమెతో పాటు ఉండాలన్నాడు. ఇక అంతా సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టాడు. మరి ఏమైందో ఏమో, ఆ మహిళను పట్టుకున్న వ్యక్తి, ఆ వైద్యుడు ఇద్దరు అపస్మారక స్థితిలో వెళ్లి చనిపోయారు. ఇంకేముంది, ఊరంతా వణికిపోతోంది. రాత్రైతే భయం మొదలైంది. బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత రోజు నుంచే మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఊరికి దెయ్యం పట్టిందని గజగజ వణికిపోతున్నారు. మరోవైపు ఇంకో బిగ్ ట్విస్ట్ బెంబేలెత్తిస్తోంది. వాళ్ళు చనిపోయే ముందు రోజే ఊరిలో వైద్య శిబిరం నిర్వహించారు. ఊరిలో ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు వైద్యులు. దీంతో అసలు ఊరిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చుట్టుమెట్ట గ్రామంలో మరణాల మిస్టరీ అంతు చిక్కట్లేదు. ఇద్దరు ఒకేసారి చనిపోవడం, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ఇప్పుడు స్థానికులు భయానికి గురవుతున్నారు. మరోవైపు చుట్టుమెట్ట మరణాల గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఓ స్త్రీ రేపురా. వన్స్ అపాన్ ఏ టైం దెయ్యం జాడలుగా గోడలపై అలాంటి రాతలే కనిపించేవి. ఇక ఇప్పుడు ఘోస్ట్ కాంటెంట్కి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. దెయ్యం అంటే భయం ఉన్నా సరే పనిగట్టుకుని ఘోస్ట్ వీడియోస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజంగా దెయ్యం కనిపిస్తే, పట్టేస్తే ఎలా ఉంటుంది? దెయ్యం ఉందని భయపడ్డమే కానీ చుట్టుమెట్టలో దెయ్యాన్ని చూసింది మాత్రం ఎవరూ లేరు. విచిత్రంగా ప్రవర్తించిన మహిళని భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. దెయ్యం పట్టిందో లేదో కానీ ఆమెకి భయం వీడింది. ఆపరేషన్ సక్సెస్. కానీ భూత వైద్యుడితో పాటు మరికొందరు ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఆ ఇద్దరి మరణం వెనుక మిస్టరీ ఏంటి? పగతో దెయ్యం పంజా విసిరిందా? ఓ స్త్రీ రేపురా అనే మౌఢ్యం ఇప్పటికీ పాతుకుపోతోంది. భయం లేని దెయ్యం కన్నా భయమే అసలు దెయ్యం. అల్లూరి ఏజెన్సీలో అలజడికి కారణం కూడా భయమే. పెద్దబయట మండలం చుట్టుమెట్ట పచ్చనిపల్లె. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అభివృద్ధి ఎప్పుడో అడవి బాట పట్టింది. గడప గడపకు వైద్యం అందుతోంది. కానీ పాతుకుపోయిన భయాలు మళ్లీ మూఢనమ్మకాలకు ఆజ్యం పోస్తున్నాయి. కట్టెల కోసం అడవికి వెళ్లినా ఇంటికి తిరిగొచ్చాక వింతగా ప్రవర్తించడంతో అంతా డౌట్ పడ్డారు. దెయ్యం పట్టినట్టు చేస్తుందని భూత వైద్యుడు సహదేవ్ దగ్గరకు తీసుకువెళ్లారు. కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాం సార్. మందు ఇస్తారు, మళ్ళీ ఇలా దెయ్యం అంటే ఊదుతారు, అది టక్కున పోద్ది సార్. లేకపోతే ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్. కానీ ఈ ఇన్స్టెంట్ ఇదే మొదటిసారి సార్. వాళ్ళు మన దానికి వస్తాం కదా సార్, అది మన సాంప్రదాయ ప్రకారంగా దాంతో ఊదితే పోద్ది అనేసి మా గిరిజన ఏజెన్సీ నమ్మకం సార్. ఇదైతే మరి మరణం అయితే మరి ఇంకా దయ్యం వల్ల మరి భూత ప్రేతాల వల్లనే చనిపోయేదనేసి మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. ఓ స్త్రీ రేపురా అనే బోర్డులను నమ్మే దుస్థితి ఇంకా ఉందనడానికి వాళ్ళ నమ్మకమే ఓ నిదర్శనం. అసలు నిజానికి ఏం జరిగిందంటే, అనాసమ్మను భూత వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన ఊదేస్తే దెయ్యం పీడ విరగడవుతుంది అనేది వీళ్ళ నమ్మకం. సహదేవ్ ఊది వేస్తుండగా అనాసమ్మ సోదరుడు ఆమెను పట్టుకున్నాడు.
ఊదు వేయగానే ఆమె కోలుకుందట. కానీ భూతవైద్యుడు సహదేవ్తో పాటు అనాసమ్మ తమ్ముడు త్రినాథ్ కళ్ళు తేలేశారు. అనాసమ్మను వదిలిన దెయ్యం వాళ్ళిద్దరిని బలి తీసుకుందని ఫిక్స్ అయ్యారు స్థానికులు. ఊదారు, మంతరించి ఊదారు, పోవడం లేదు. పోకునండగా వెళ్ళి మరి మందు చేస్తానా, మందుతోనే పొడవలు కాపి ఊదుతానని ఊదాడండి. ఊతే అది బాగుపడ్డది. బాగుపడితే వీరు అలాగే పడిపోయారండి. పట్టుకున్న వాళ్ళే పడిపోయారు, ఆ ఊదేటవాడు పడిపోయారు. అది బాగానే అయ్యింది. వీరు పునామే మరి తిరిగి వీరికి పట్టుకున్నా నేను తినేసి వెళ్తానంటే వీరు ఇలా కాసి కాపాడుతారని తిరిగి మరి వీరికి అలాగే పెట్టేసిందండి. అది సంగతి. అసలు కిటుకు అక్కడే ఉంది. భూతవైద్యుడు కొన్ని మూలికలను వేడి చేసి కొడవలిపై ఉంచి ఊదేశాడు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరు పడిపోయారు. కొడవలికి ఊదేసిన మెటీరియల్ కు మధ్య జరిగిన కెమికల్ రియాక్షనే ఆ ఇద్దరి మృతికి కారణమై ఉంటుందన్నారు డాక్టర్లు. ఏదైనా హీట్ సబ్స్టెన్స్ అయితే ఏదైనా కెమికల్ అయిందా అంటే ఇది రిటర్న్ గా వీళ్ళు యూజ్ చేసే ఆ నాటు వైద్యం మందే కానీ పర్టికులర్లీ ఈ కెమికల్ ఏదైనా కంటామినేషన్ జరిగి వాళ్ళు అది ఊదినప్పుడు కానీ నవిలి ఊదినప్పుడు కానీ అది ఏదైనా వచ్చిన పొగ వీళ్ళు పీల్చడానికి కానీ సడన్ మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి వాటిలో కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది జరగండొచ్చనే మేము మా ఎంక్వైరీలో డౌట్ పడుతున్నాం. అదే జరిగిందా? మరైతే అక్కడే ఉన్న అనాసమ్మకు కానీ మిగతా వాళ్లకు కానీ ఎందుకని ఏమీ కాలేదు? అది నిజం కాదు, ఇదంతా దెయ్యం పనే అని హడలిపోయారు స్థానికులు. ఈలోపు మరో 4-5 అస్వస్థతకు గురి కావడంతో భయం మరింత బలపడింది. దాంతో అధికారులు చుట్టుమెట్ట గ్రామాన్ని చుట్టుముట్టారు. యుద్ధ ప్రాతిపదికన వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.